హాయ్. హాయ్. సారీ లేట్ అయింది. నువ్వు ఇంకా నయం, చాలా మంది 2-3 గంటలు వెయిట్ చేయించి గానీ రారు. అంటే నాకంటే ముందు ఎవరినైనా ప్రేమించావా? అబ్బా స్నేహ, నీకన్నీ అనుమానాలే. నా ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా, అది విని నీకు చెప్పానంతే. 1 minute. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ మురళి. స్నేహ, ఎందుకు అడుస్తున్నావు? ఇంట్లో ఏమైనా గొడవైందా? మా బావున్నాడని చెప్పాను కదా, అవును. వాడితో పెళ్లి నిశ్చయం చేస్తున్నారు మురళి. నాకు ఇష్టం లేదని చెప్పలేకపోయావా? ఎందుకో నాకు మా నాన్నతో చెప్పాలంటే భయం. ప్రేమకి భయానికి చొక్కెదురు స్నేహ. పెరిగి వాళ్ళు ఎప్పుడు ప్రేమలో సక్సెస్ కాలేరు. అయ్యో, నేను మన ప్రేమ గురించి చెప్పడానికి భయపడట్లేదు. మరి మా నాన్నకి నేనంటే ఎంతో ప్రేమ, ఇష్టం. ఆయన మాట కాదంటే ఎక్కడ బాధపడతారోనని ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నిశ్చితార్థమే కాదు, మీ ఇద్దరు పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడు నేనే పాయిజన్ మింగి. అంత మాట అనుకు మురళి. మరేం చేయమంటావు స్నేహ? నిజం చెప్పు. నన్ను మర్చిపోమని ఆంధ్రమ్మాయిలా చెప్దాం అనుకుంటున్నావా? ఈ మాట చెప్పడానికేనా 4 ఏళ్లుగా మనం ప్రేమించుకుంది? చెప్పు స్నేహ, చెప్పు. అది కాదు మురళి, చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి? మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదాం. ఇది సినిమా కాదు స్నేహ. 2:30 గంటల తర్వాత శుభం కార్డు పడ్డానికి జీవితం. నువ్వు అన్నట్టు వెళ్ళిపోతాం. ఎన్నాళ్ళు బతుకుతాం? నీ దగ్గరున్న బంగారం అమ్మితే మహా అయితే ₹1,00,000 వస్తాయి. నేను ఇంకో 1,00,000 తెస్తాను. 2 లక్షలతో మనం బతికేస్తామా స్నేహ? ఏదో ఒక ఉద్యోగం. అవన్నీ కుదిరే పనులు కాదు స్నేహ. మరి ఏం చేద్దామంటావు మురళి? మన ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. వాళ్ళప్పుడు ఏమంటారో చూద్దాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి స్నేహ, నీ వల్ల కాదా? సరే, నువ్వన్నట్లే చెప్తా. కానీ నిన్ను వదిలి నేను ఉండలేను మురళి. అందుకే స్నేహ, అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అంటున్నాను. వెళ్ళి మన సంగతి చెప్పు. అలాగే, బాయ్. సర్లేవయ్యా, కోట్ల కొద్ది బిజినెస్ అంటే ఎవరొద్దంటారు? చూద్దాంలే. ఓకే. మహాలక్ష్మి, కాఫీ పట్రా. వస్తున్నానండి. యాండి, కాఫీ తీసుకోండి. కాఫీ బాగుందండి. అద్భుతం. నమస్తే మావయ్య. నమస్తే అత్తయ్య. రారా విషయం, రా కూర్చో. ఏరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మావయ్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్